అందరికీ నమస్తే. నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి అనే వాదనకి రోజు రోజుకి టీడీపీ వర్గాల్లో మద్దతు పెరుగుతూ వస్తుంది. సో 2 రోజుల కిందట మానసేన రాజేష్ గారు చెప్పిన ఒక వీడియో గురించి గాని, అంతకుముందు రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి తొలి పలుకుకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి గాని, లేదా ప్రస్తుతం ఏదైతే శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారి సభలోనే మాట్లాడినటువంటి విషయం గురించి గాని మద్దతు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతానికి ఏం జరిగింది అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద మాట్లాడడం జరిగిందనమాట. సో తన ట్విట్టర్ ఖాతా నుంచి తను కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో నిన్న ఒక ప్రముఖ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో రఘురామకృష్ణరాజు గారు కూడా నాకు కూడా ఎలాంటి అభిప్రాయమే ఉంది, సో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉందనేది తను కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని టోటల్గా ఎలా చూడొచ్చు? సో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలా ఇవ్వద్దా అనే అంశాన్ని సంబంధించిన కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు తీసుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఉన్నాయో, అయితే ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లో కానీ లేదా టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల క్యాడర్లో కానీ జరుగుతున్న ఈ డిస్కషన్ రోజు రోజుకి ముదురుతుందనే మనం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇస్తారా ఇవ్వరా అనే అంశంలో మనం ఒక్కో కోణంలో చూడొచ్చు. దీనికి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల తన సింగిల్ ఎజెండాతో వెళ్ళారు. కొన్ని అంశాలు మాట్లాడేటప్పుడు అవి కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ సంబంధం లేకుండా జరుగుతుంది. సో అలానే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రకటిస్తే అది సాయంత్రానికి అయితే జీవో రూపంలో కానీ లేదా తను చెప్తున్న విషయానికి సమస్యకు సొల్యూషన్ కానీ దొరుకుతుంది. కానీ మన లీడర్లకు కానీ మనకు సంబంధించిన వాళ్ళకి కానీ ఆ ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రభుత్వంలో అనే అంశం ఒకటి తెర మీద తీసుకొచ్చారనమాట. సో ఈ అంశాలు ఏంటి? గతంలో ఏదైతే హోమ్ మినిస్టర్ సంబంధించి జరిగినటువంటి ఇష్యూ ఉందో, హోమ్ నా చేతిలో ఉంటే మరోలా ఉంటది అని పవన్ కళ్యాణ్ గారు అన్న మాట గురించి కానీ, లేదా మొన్న జరిగినటువంటి స్టాంపేడ్ ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఉందో, ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు టీటీడీకి సంబంధించినటువంటి పాలకవర్గ మండలికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు క్షమాపణ చెప్పాలి, తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పాలి అనే అంశం మాట్లాడినప్పుడు నిన్న లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా తను చెప్పడం జరిగింది. ఏదైతే క్షమాపణ చెప్పమని కళ్యాణ్ గారు అన్నారో అది తన వ్యక్తిగత విషయం తప్ప పార్టీకి కానీ కూటమికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అందులో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, అంతేగాని తను టీడీపీ కార్యకర్త కాదు, టీడీపీ లీడరు కాదు, టీడీపీ క్యాడరు కాదు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు టీడీపీ వర్గాల్లో నుంచి వస్తున్న వాదన ఎలా అనిపిస్తుంది అని అంటే, వినేవాళ్ళకి కానీ మాట్లాడుకుంటున్న డిస్కషన్లు ఎలా అనిపిస్తుంది అని అంటే, మనం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఉండాలి కానీ ఇక్కడ అలా జరగట్లేదు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే మనం ఉంటున్నాము. ఏదైతే మన టీడీపీ పార్టీ ఉందో, టీడీపీ పార్టీ అధికార పక్షం ఎవరైతే ఉంటున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా సంబంధించినటువంటి మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ ఎలా చెప్తే అలా చేస్తున్నారు. సెకండ్, గతంలో జరిగినటువంటి విషయంలో కొన్ని ఎలాంటివి తీసుకొచ్చారు అని అంటే, మంగళగిరికి సంబంధించిన ఒక లీడర్ టీడీపీ పార్టీని వదిలినప్పుడు అతన్ని జనసేన పార్టీ తీసుకుంది. సో ఇలాంటి తప్పిదాలన్నీ జరుగుతున్నాయి. మనం ఎవరినైతే నో అని చెప్తున్నామో వాళ్ళని జనసేన పార్టీ తీసుకుంటుంది. అంటే జనసేన పార్టీ తన వర్గాన్ని పెంచుకునే ఆలోచనలో ఉంది కాబట్టి మనల్ని తొక్కేసే ప్రమాదం ఎప్పటికైనా ఉంది అనే అంశాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని మెల్లమెల్లంగా ఇలాంటి కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏవైతే ఈ డిప్యూటీ సీఎం చేయాలని కానీ ఇంకో విషయం గురించి కానీ మాట్లాడడం, ఏదైతే తన వ్యక్తిగత ఎజెండా అది అని చెప్పడం కానీ ఇలాంటి అంశాలు మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది రైట్ కాదని మనం చెప్పొచ్చు. ఎందుకనంటే మీ పార్టీని కాపాడుకోవడానికి మీరు ఎలా అయితే ప్రవర్తిస్తారో ఆయన పార్టీని పెంచుకోవడానికి ఆయన కూడా అలానే ప్రవర్తిస్తారు కదా. ఇప్పుడు టీడీపీ పార్టీని కాపాడాలి, టీడీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే అంశం కింద ఒకటైతే మనం చూస్తాం కదా. అదే మీరు ఎంత గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీరే డిప్యూటీ సీఎంలుగా లేదా మంత్రివర్గంలో ఉన్నప్పటికీ మీ పార్టీ కంటూ ఒక సపరేట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఒక సపరేట్ మనం చూసే కోణం ఒకటి ఉంటుంది అన్నమాట. సో అలాంటి అంశం జరిగినప్పుడు తన పార్టీ గురించి కూడా తను ఆలోచించుకోవడం అనేది రైట్ అనేది చెప్పొచ్చు. సో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని మద్దతు ఇస్తున్నప్పుడు కడపకు సంబంధించినటువంటి కొంతమంది జన సైనికులు సో వాళ్ళ వాదన కూడా వినిపిస్తున్నారు. వాళ్ళు ఎలా వినిపిస్తున్నారు అని అంటే, రైట్ అని మీరు చెప్పినట్టుగానే అదే దీంట్లో తీసుకెళ్దాం. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే డిప్యూటీ సీఎం అంటే ఇలా చెయ్యొచ్చా, ఒక డిప్యూటీ సీఎం నిజాయితీపరుడైనటువంటి నాయకుడు ఉంటే ఇలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయా అనే ఒక కొత్త అంశాన్ని డిప్యూటీ సీఎం తను తీసుకొచ్చారు బయటికి. సో డిప్యూటీ సీఎంగా అన్నంత మాత్రాన గతంలో కూడా 4-5 ఉన్నారు. సో వేరే వేరే ఏరియాలో కూడా ఒకరిద్దరు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో కూడా వేరు వేరు దగ్గర ఒక్కొక్క దగ్గర ఒకలాంటి క్యాడర్ సంతతి జరుగుంది. ఎందుకనంటే ఒక దగ్గర డిప్యూటీ సీఎంలు 2 ఉంటారు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే 5 ఉండేవాళ్ళు. సో అక్కడ అవసరాన్ని బట్టి
సో వాళ్ళకున్న పరిణితి బట్టి, వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి, సో అక్కడ దానికి సంబంధించినటువంటి ఎలా అయినా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అలాంటి పరిస్థితి ఉందా అని అడిగితే మీరేం చెప్పాలనుకుంటారు? సో డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేజ్ మీటింగ్కి వెళ్ళినా, సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ మీటింగే కాదు, ఎక్కడున్నా సరే సీఎం సీఎం అని చెప్పి జన సైనికులందరూ కోరుకుంటారు. సో ఇప్పుడు అది నిన్నో మొన్ననో, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయిపోయారు, లేదా నారా లోకేష్ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, సో మా కళ్యాణ్ గారికి ఎక్కడ తక్కువైపోతుంది అనే అంశం అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జన సైనికులు కానీ, జనసేన పార్టీ కేడర్ కానీ, మెగా అభిమానులు కానీ అందరూ కోరుకునేది ఏంటి? తను ఎక్కడ ఒక మాట్లాడదామన్నా, ఒక మైక్ పట్టుకుందామన్నా ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నా. ఎందుకంటే మనం తిరుపతి స్టాంపేడ్ ఘటనలో కూడా చూస్తాం, పోలీసుల మీద కూడా పవన్ ఆగ్రహం చూపించారు. ఎందుకు అనంటే అక్కడ కూడా ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో అక్కడ కూడా ఈ నినాదాలు ఎలాంటి వినిపిస్తున్నాయి? సీఎం సీఎం అనే వినిపిస్తున్నాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరి మీద సీరియస్ అయిన విషయం కూడా మనం అందరం చూసాం. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా అందరి విషయం మీద కూడా తను కోపగించుకోవడం మనం చూసాం. సో మీరు అన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలంటారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దించేసేయండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అని చెప్పి అయితే ఎవరు కోరుకోవట్లేదు. కానీ ఇప్పుడు వస్తున్న ప్రతిపాదన, ఇప్పుడు వస్తున్న ఒకదానికొకటి సమకూడి, అంటే ఇక్కడ లీడర్లు సరే గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు కానీ ఇలాంటి వాళ్ళు ఒక మాటలు మాట్లాడుతున్నారు అంటే ఒక కోణంలో మనం చూసినప్పటికీ ఆల్రెడీ మంత్రులుగా చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎంపీలుగా చేసిన వాళ్ళు కూడా ఇదే పందాన్ని, అంటే ఇలాంటి పద్ధతి ఇంకొంచెము పెంచడం అనే దాన్ని ఏ కోణంలో మనం చూడొచ్చు? ఈ మద్దతు పెరగడం అనేది రైట్, మంచి విషయం, అది నేను కాదని అయితే చెప్పను. ఎందుకంటే నారా లోకేష్ గారికి ఆ తెలివితేటలు ఉన్నాయి. యువకాలం అనే పాదయాత్ర చేస్తున్నప్పుడు తన బిహేవియర్ ఎలా ఉందో మనందరము అబ్జర్వ్ చేసాం, మనందరము చూసాము. యాజ్ ఏ జర్నలిస్ట్ గా నా పాత్రలో కూడా నేను కూడా తన్ని చాలా దగ్గరగా చూడడం జరిగిందన్నమాట. ఎందుకంటే యువకాలం ముందు లోకేష్ గారు వేరు, యువకాలం తర్వాత లోకేష్ గారు వేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ మొత్తం పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ తన భుజాల మీద నడుస్తూ ఉన్నాయి. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎందుకంటే బాధ్యతలు ఉండడం అనేది ఓకే, మీరు అందరూ కోరుకుంటున్నట్టుగానే తరువాత టీడీపీ ఏదైతే పార్టీ ఉందో పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే నారా లోకేష్ గారే. సో దాన్ని ఎవరు తప్పు అనడానికి లేదు, కాదు అనడానికి కుదరదు. ఎందుకంటే ఆ స్థానం ఆయనకి అలా ఉంది. సో అవన్నీ ఆలోచించుకొని ఒక ఏదైతే మనం డెసిషన్ చెప్పాలనుకున్నామో లేదా మద్దతు ఇవ్వాలనుకుంటున్నామో ఆలోచించండి. మీరు ఆల్రెడీ మంత్రులుగా చేశారు, సో మంచిగా ఎమ్మెల్యేలుగా 2 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క పాయింట్ని కూడా చాలా నీట్గా పద్ధతిగా ఆలోచించి ఏం చేయొచ్చు, ఎలాంటి మద్దతు ఇవ్వచ్చు. ఎందుకంటే గతంలో ఏదో జరిగిపోయిందని చెప్పి, లేదా గతంలో ఏదో ఇంకొకటి జరిగింది, సో పవన్ కళ్యాణ్ ఇట్లా సొంత ఎజెండాతో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మీరు లోపల మాట్లాడుకుని దానికి సంబంధించి ఇంటర్నల్ డిస్కషన్లు పెట్టుకొని ఒక కొత్త డిస్కషన్ తెర మీద తీసుకురావడము. సో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా హెల్దీగా ఉంది. దీన్ని డిస్టర్బ్ చేసి పార్ట్ కింద డివైడ్ చేయడం వల్ల లాస్ అవుతుంది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. ఏదైతే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఎవరైతే చూస్తూ ఉన్నారు, వేచి ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు చీలుతుంది, 3 పార్టీలు డివైడ్ ఎప్పుడవుతాయని వేచి చూస్తున్నారో, దానికి మీరు అందరూ కలిసి ఆద్యం పోసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం చాలా అవసరం. నా అంశాన్ని అయితే కరెక్ట్గా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కానీ కూటమి కానీ విచ్ఛిన్నం జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారు అన్న ఒక మాట చెప్తాను, ఏంటది అంటే ఇన్వెస్టర్లకి మేము ఇన్వెస్ట్ చేయాలి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసి కంపెనీలు తీసుకురావాలనే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు మాకు మాట అడుగుతున్నారు, ఏంటది, నెక్స్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాడు, సో జగన్మోహన్ రెడ్డి రాడు అనే గ్యారంటీ మీరు ఇవ్వగలరా అని నాకు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి నారా లోకేష్ గారే బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లో చెప్పిన విషయం. దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో జరుగుతుంది అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ నేను ఈసారి వైజాగ్ కాదండి, నేను ఈసారి తిరుపతి మన రాజధాని చేస్తాను, లేదా అనంతపురం రాజధాని చేస్తాను అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్, కొన్ని 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీలు వాటి పరిస్థితి ఏంటి? అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి? కియాకి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్లు తయారు చేస్తున్నటువంటి కంపెనీ, కియాకి అతిపెద్ద సర్వీస్ సెంటర్ కానీ అతిపెద్ద స్థానం మనం క్రియేట్ చేసాం. అనంతపురం సంబంధించి వెళ్ళే దారిలో, కర్నూలు నుంచి అనంతపురంకి వెళ్తున్న హైవేలో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మొత్తం కియాకి ఏర్పాటు చేసిన స్థలమే కదా. సో ఇప్పుడు ఆ కియా కంపెనీ ఎందుకు తమిళనాడుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవన్నీ మీరు ఆలోచించాలి. అర్థమవుతుందా? ఒక వైజాగ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద షాపింగ్ మాల్ సంస్థ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళింది? సో ప్రతి ఒక్కటి కూడా ఆలోచించండి. ఈ టైంలో కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల, లేదా కూటమి ప్రభుత్వాన్ని చీల్చడం వల్ల మంచి జరుగుతుందా అని అంటే 100% జరగదని నా అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది.
సో మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి ఇలా ఉంటేనే మరి ఒక 25 ఏళ్ళు అని చెప్పి స్టేజ్ మీద ఎవరైతే కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడుతున్నారో ఆ అంశం ఎలా ఉన్నప్పటికీ మనమైతే నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు ఇలా కలిసి ఉంటేనే బాగుంటాం అనేది నేను నమ్ముతున్నాను. సో మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలపండి. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తామన్న దానికి మేమైతే వ్యతిరేకం కాదు, కానీ కూటమిని చీల్చే ప్రయత్నం అయితే చేయకండి. యాజ్ ఏ సీనియర్ లీడర్లుగా, పెద్ద మనుషులుగా మీకున్న తరహాలో మీరు ఆలోచించండి. ఎందుకంటే దీనికి సంబంధించి కాపు నాయకులు కూడా కొత్త డిస్కషన్ తీసుకొస్తున్నారు బయటికి. సో డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక వన్య తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మొక్కలు చేసేస్తాం, విచ్ఛిన్నం చేస్తాం, ఆ స్థానంలో ఇంకోటిని కూర్చోబెడతాం, ఆ ప్రాతిపదికన ఇంకొకటి చేయాలి. ఇక్కడ లోకేష్ గారిని, క్యాడర్ను కానీ ఆయనకు సంబంధించిన బాధ్యతలు కానీ తగ్గించే పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక బ్రాండింగ్ వెళ్తుంది. సో దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు? అలా డిస్టర్బ్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కదా సీఎం కావాలని చెప్పి. జనసేన పార్టీ నాయకులు కూడా సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి కడప జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఏకంగా బయటలు ఇస్తున్నారు. ఎలాంటి బయటలు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్కి పంపించండి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని ఖచ్చితంగా టీడీపీ వర్గం స్వాగతిస్తారా? మీరేమనుకుంటారు? కామెంట్ రూపంలో అయితే నాకు తెలియదు. థ్యాంక్ యూ.